హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో బనశంకరి కోయిల్లో అయితే ఉన్నామండి. చాలా శక్తివంతమైన గుడి. ఎలాంటి కోరిక అనుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుస్తారు అమ్మవారు. సో చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ మంగళవారం, శుక్రవారం, ఆదివారం టైంలో అయితే రావుకల దీపం అయితే చాలా ఫేమస్ అండి. సో ఆ గుడికి అయితే వచ్చేసాము. నాతో పాటు మీరందరూ కూడా విజిట్ చేస్తారని, అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీలైనంత వరకు కూడా వీడియో తీయడానికే ట్రై చేస్తానండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చూస్తున్నారు కదా, మేమైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆఫ్టర్నూన్ అంటే మంగళవారం రోజు ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరేసామండి. చూస్తున్నారు కదా, శివాజీ నగర్లో తాజ్ హోటల్ దగ్గర నుండి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నారండి. క్రౌడ్ కూడా ఉన్నారు. అక్కడ ఎప్పుడూ కూడా శివాజీ నగర్ అంటే ముఖ్యంగా స్ట్రీట్ షాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. చాలా బాగుంటుంది కూడా, అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ పర్సెస్ అలాగే స్లిప్పర్స్ అయితే ఇంకా ఫేమస్ అనమాట. ఇక్కడున్న కలెక్షన్ మేబీ ఎక్కడ దొరకకుండా ఉండొచ్చండి. సో అంత బాగుంటాయి అన్నమాట కలెక్షన్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, బెంగళూరులో ట్రాఫిక్ అంటేనే చెప్పలేం కదండి. చాలా వరకు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడున్న ఏరియా మొత్తాన్ని కూడా ఎక్కువగా బనశంకరి అమ్మవారి స్ట్రీట్ అనే అంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ గుడి అంత ఫేమస్. ఇంకా ముందుగానే మనకు రాహుకాల దీపం అనగానే గుర్తుకొచ్చేది నిమ్మకాయ దీపం కదండి. సో ఇక్కడైతే ప్లేట్లుగా ముందుగానే అరేంజ్ చేసి పెట్టేసి ఉంటారు. 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా ముందుగానే ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టేసి ఉంటారు. నేను 5 ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నానండి. సో 50 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. వాళ్ళే నెయ్యి వేసేసి ఫ్లవర్స్ అన్నీ ఇంకా ఒత్తులతో సహా పెట్టేసి కూడా రెడీగా పెట్టుంటారనమాట. సో ఇంకా గుడి లోపలికైతే వచ్చేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, చాలా పెద్దదండి గుడి. రాహుకాలాన్ని దాదాపు అందరూ అశుభంగానే భావిస్తూ ఉంటారు. కానీ బెంగళూరులో బనశంకరి అమ్మవారి దేవస్థానంలో మాత్రం ఆ సమయంలోనే చాలా విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ఆ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు చాలా ప్రాంతాల నుంచి కూడా ఆలయానికి వస్తూ ఉంటారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి ఎన్నో అవతారాలు ఉంటే వాటిల్లో ఒకటి బనశంకరి అమ్మవారి అవతారము. వనశంకరిగాను, శాకంబరిగాను పిలిచే ఈ అమ్మవారు బెంగళూరులోని కనకపుర రోడ్లో కొలువు తీరి ఉన్నారు. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడంతో మేము స్పెషల్ టికెట్ అయితే తీసేసుకున్నామండి. దీపాన్ని వెలిగించేసుకొని అలా ఆ ప్లేట్ని లోపలికి కూడా తీసుకొని అమ్మవారికి చూపించి తర్వాత మనము బయట దీపం అయితే పెట్టవచ్చు. చూస్తున్నారు కదా, మామూలుగా తిరుపతిలో అయితే గుడి ఆవరణంలోనే ఎక్కడో ఒక చోట దీపాన్ని అయితే వెలిగించేస్తాం. దర్శనం వెళ్ళేటప్పుడు దీపాన్ని కూడా తీసుకెళ్ళమన్నమాట. కానీ బెంగళూరులో ప్రతి గుడిలో కూడా అమ్మవారి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి దీపాన్ని చూపించి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అలా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు కదా. ఇంకా దేవుణ్ణి అయితే దర్శనం చేసేసుకున్నాం అనమాట. దీపాన్ని కూడా వెలిగించేసుకొని బయట అయితే పెట్టేసుకున్నాం. ఇలా భక్తుల పూజల్ని అందుకుంటూ ఈ అమ్మవారిని రాహుకాలంలో పూజిస్తే గనక మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే రాహుకాలంలో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో ఎక్కడి నుంచో వస్తారంట. దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. పూర్వం మన దేశంలో బీజాపూర్లో బాదామిలో బనశంకరి దేవి ఆలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండేదట. బెంగళూరుకి చెందిన సోమన్న శెట్టి అనే అమ్మవారి భక్తుడు అప్పుడప్పుడు ఆలయానికి వెళ్ళి వచ్చేవాడట. అలా ఆ భక్తుడు 1915లో అక్కడి నుంచి దేవి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారట. క్రమంగా దాన్ని బాగా అభివృద్ధి చేశారని ఒక స్టోరీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు.
అలాగనే ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణంలో కనిపించే బనశంకరి ఆలయంలో అమ్మవారు సింహవాహినిగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్మవారికి ఇతర ఆలయాల్లో లాగానే ప్రతిరోజు అభిషేకాలు ఇతర పూజలు చేయడం కూడా మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. అయితే వాటి అన్నిటికంటే కూడా ఎక్కువగా రాహుకాలంలో చేసే పూజల్లో పాల్గొనేందుకే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూలో ఎందుకు నిల్చుకున్నారంటే అక్కడ ఒక శక్తిపీఠం లాగా ఉందండి. అక్కడికి పోయి మనము మనసులోని కోరిక ఏదైనా గనక చెప్పుకున్నామంటే సాక్షాత్తు అమ్మవారికి చెప్పుకున్నట్టుగా మన కోరిక నెరవేరుతుందని అక్కడ చెప్తూ ఉంటారు. అందుకోసమని అక్కడ చాలామంది కూడా క్యూ అయితే కట్టారండి. ముఖ్యంగా రాహుకాలంలో చేసే మన పూజలకి అమ్మవారిని దర్శించుకొని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే రాహుకాలంలో భక్తులు ఆలయానికి వచ్చి నిమ్మకాయల డొప్పలతో చేసిన దీపాలని 5 లేదా 7 లేదా 9 చొప్పున వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపాలను వెలిగించి దేవిని పూజిస్తే ఎంతో మంచిదని కూడా ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే మంగళవారం, శుక్రవారం, ఆదివారంలోనూ దేవిని దర్శించుకుంటూ ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారిని శాకంబరి దేవుగాను కొలుస్తారట. ఆలయ నిర్వాహకులు చెప్పిన కూరగాయలన్నీ భక్తులు తీసుకొస్తే వాటితో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారట. ఈ పూజలతో పాటు ఏడాదికి ఒకసారి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలను కూడా జరిపిస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రసాదాలని కూడా ఇక్కడ స్టీల్ ప్లేట్స్ అయితే ఒక దగ్గర పెట్టేసి ఉంటారండి. సో ఎవరికి వాళ్ళు నచ్చిన విధంగా స్టీల్ ప్లేట్ని తీసుకుపోయి అక్కడ ప్రసాదం అయితే రెగ్యులర్గా అంటే తరచూ కూడా ఏ టైంలో వెళ్ళినా కూడా సరే ప్రసాదాలను అయితే పెడుతూ ఉంటారు. సో మనం మామూలు ప్రసాదం తినేదానికంటే కూడా ఎక్కువగా అంటే భోజనం లాగా ఇక్కడ ఒక ప్లేట్లో అయితే పెడుతూ ఉంటారు. అది అందరూ కూడా అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదండి, ఎవరైనా సరే ఇక్కడ ప్రసాదం స్వీకరించి అక్కడ భోంచేసుకొని మరి సోప్ అనేది కూడా ఉంటుందన్నమాట. క్లీన్గా తినేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంకొకరు మళ్ళీ ఆ ప్లేట్లో తినాలి కదా. సో అది మనసులో పెట్టుకొని నీట్గా క్లీన్గా సోపేసి మరీ కడిగేసి మళ్ళీ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడైతే పెట్టేస్తూ ఉంటారండి. సో చూస్తున్నారు కదా, మేము వెళ్ళి ఈ ప్రసాదం అన్నీ తినేసి వచ్చేసిన తర్వాత ఖాళీగా అయితే అయిపోయింది గుడి అంతా కూడా. ఇంకొకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కదా అని అయితే మళ్ళీ కూడా మేము దర్శనానికైతే వెళ్ళిపోయామండి. ఫస్ట్ టైం దర్శనానికి వెళ్ళినప్పుడు నేను దీపం పెట్టుకున్నాను చేతిలో కాబట్టి వీడియో తీయలేకపోయానండి. అలాగనే ఇక్కడ వీడియో అనేది అలో ఉందో లేదో కెమెరా అనుకొని నేను వీడియో తీయలేదనమాట. సో ఇప్పుడైతే సెకండ్ టైం వెళ్ళినప్పుడు సో ఫొటోస్ వీడియోస్ అందరూ తీసుకుంటూ ఉంటే నేను కూడా వీడియో అయితే తీసుకున్నాను. వీడియో చూస్తున్న అందరూ కూడా తప్పకుండా అమ్మవారి దర్శనం కలగాలని, ఆ అమ్మవారి దగ్గర మీ కోరికలను చెప్పుకొని అమ్మవారిని దర్శించుకుంటారని బెంగళూరుకి ఎవరైతే వచ్చిన వాళ్ళు తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటారని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.